కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మూడో దశ పంచాయతీల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని భీమారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి. ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ కార్యక్రమాలను ఆపడం లేదన్నారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించామని చెప్పారు. కాంగ్రెస్ మద్దతిస్తున్న సర్పంచ్, వార్డు అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి. మాటిచ్చిన ప్రకారంగా నీకు ₹1 కోట్ల పనులు మన భీమారంలో చెన్నూరులో ఒక అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా వారు అవసరం ఉన్నదని చెప్తే కూడా మీకు భీమారం ప్రజలకు మీకు ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు 2 కోట్ల పైన, ఎందుకంటే అన్ని చోట్ల సీసీ రోడ్స్, నాలీలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత భవనాలు కూడా మన ముదిరాజ్ భవన్ కావాలంటే దానికి పైసలు ఇచ్చి ముదిరాజ్ భవన్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు కేవలం ప్రాజెక్టులు పెట్టి పెద్ద ప్రాజెక్టులు పెట్టి కమిషన్లు దోచుకున్నారు టీఆర్ఎస్ నాయకులు. సాయన మాఫియా, బియ్యం దందా ఇవన్నీ కూడా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా బంద్ పెట్టడం జరిగింది. ఆ 140 సరిపోదు, ఎందుకంటే చాలా చోట్ల కూడా సార్ మాకు కూడా కావాలి అని చెప్పి అడుగుతున్నారు. మళ్ళా ఈ డిసెంబర్ తర్వాత మళ్ళా జనవరిలో నాకు మళ్ళా ఎమ్మెల్యేగా ఉన్నందుకు నాకు మళ్ళా 3,500 ఇల్లు వస్తాయి. అయితే మీకు 120 ఇల్లు ఏదైతే ఇంతకు ముందు ఇచ్చిండ్రో మళ్ళా 140 ఇల్లు మళ్ళా భీమారంకి మళ్ళా కేటాయించాలని చెప్పి మహిళా శక్తిని గుర్తించి ఈ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా 21,000 కోట్ల రూపాయలు 21,000 కోట్ల రూపాయలు మితి లేని రుణాలు మన మహిళలకు ఇవ్వడం జరిగింది. నేను చెన్నూరు నియోజకవర్గంలో మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రోత్సహించడానికి ఒక పెట్రోల్ బంక్ కూడా మహిళలకు శాంక్షన్ చేయబడింది. అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఈ సర్పంచ్ ఎలక్షన్ల మంచి వ్యక్తులను గెలిపించుకుంటే నేను ఎక్కువ నిధులు ఇస్తానన్నాడు. అన్నాడా? అయితే మన మీద కూడా ఈ బాధ్యత ఉంది కదా. ఏమన్నా ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటున్నాం. కొందరు సర్పంచులు అయితే మేము ఆ దందా చేసుకుందామని చెప్పి కుదరదు, కానీ అది దాంట్లో పోవద్దు. పైసలు ఖర్చు పెడతారు, ఓటు కోసం పెడతారు. కానీ మనకి ఊరికి ఏం చేయాలి? అప్పుడు ఊరికి మనం అభివృద్ధి బాటలు తీసుకోవాలంటే నీతి నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో, మీకోసం పనిచేస్తారో వాళ్ళకు ఓటు వేస్తేనే మనకి ఎక్కువ నిధులు వస్తాయి. మీకు ఎట్లయితే మీకు చెప్పిందో ఇప్పటివరకు మనం 2 కోట్ల రూపాయలు భీమారం గ్రామానికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీ అందరికీ మాటిస్తున్నా, జనవరిలో మీకు మళ్ళీ సుమారు ₹1 కోటి వర్క్స్ మళ్ళా పెట్టాలని చెప్పి వాళ్ళకి ప్రభావం మీ అందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరుగుతుంది.